చార్ధామ్ యాత్రకు వెళ్దామనుకునే వారి కోసం మొదటి భారత్ గౌరవ్ ట్రైన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గడ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ మిశ్రా తెలిపారు. ఈ విషయాలను ప్రజా సంబంధాల అధికారి వీరేందర్ సింగ్ రాణా ఇండియన్ రైల్వేస్తో కలిసి ప్రముఖ పర్యాటక రైల్ సేవా సంస్థ టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగార్తో కలిసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైలు హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు. 16 రోజులు పూర్తి స్థాయి ప్యాకేజ్ టూర్ మే 8, 2025న ప్రారంభం కానుందని, ప్రస్తుతం బుకింగ్లు తెరుచుకున్నాయని తెలిపారు. మాది టూర్ టైమ్స్ భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఆఫీస్ అండి. టూరిజం ప్లాజా బేగంపేట్ పర్యాటక భవన్లో మా ఆఫీస్ ఉందండి. ఇదే టూరిజం ప్లాజా బేగంపేట్ పర్యాటక భవన్లో మా కిందనే గడ్వాల్ నిగమ్ టూరిజం ఆఫీస్, ఉత్తరాఖండ్ టూరిజం ఆఫీస్ కూడా ఉందండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ టూర్ టైమ్ సంస్థ భారత్ గౌరవ్ రైల్ యాత్ర సర్వీస్ అలాగే ఉత్తరాఖండ్ టూరిజంతో టైఅప్ పెట్టుకొని ఇరు రాష్ట్రాల ప్రజలకి సులభంగా చార్ధామ్ యాత్ర చేయించుదామని చెప్పి ఒక సంకల్పంతో ఒక ఎంఓయు ఇండియన్ రైల్వేస్ మరియు చార్ధామ్ వాళ్ళతో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్తో సైన్ చేయడం జరిగిందండి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్ వెళ్ళిన తర్వాత మన రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. అకామిడేషన్కి, ట్రాన్స్పోర్టేషన్కి, అక్కడ దర్శనాలకి అవన్నిటికీ ఇబ్బంది పడ్డారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ఈసారి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు ఇంకా ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైల్ యాత్ర వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. ఇందులో సులభంగా చార్ధామ్ యాత్ర తీసుకెళ్దామని బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇది మా చెన్నై నుంచి బయలుదేరి ఆంధ్రాలో చెన్నై, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్ ఈ రూట్లో అందరు ప్రజల్ని పికప్ చేసుకొని హరిద్వార్ వరకు మా ట్రైన్ వెళ్తుందండి. ఇప్పుడు కొత్తగా ట్రాక్ ఇంకా రిషికేష్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. అది కూడా ఉత్తర్వులు వస్తే మాకు ఎక్కడైతే రైల్వేస్ నుంచి ఆర్డర్ వస్తుందో రైల్ ఆర్డర్ ఉంటుందండి. ఒకవేళ ఉంటే అక్కడ వరకు తీసుకెళ్తాం. లేదా హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు సొంత బస్సులు, వాళ్ళ సొంత ప్రాపర్టీ దగ్గర 125 హోటల్స్ ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు ఉంది. కాబట్టి మొత్తం మాతో కూడా యాత్రికులు ఒక 600 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అకామిడేషన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది ఆల్రెడీ అడ్వాన్స్గా. ఇంకా ఆన్లైన్ స్టార్ట్ చేయకముందే అకామిడేషన్ బ్లాక్ చేయడం జరిగింది అక్కడ. అలాగే ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు అక్కడి నుంచి హరిద్వార్ నుంచి ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, స్పెషల్ దర్శనానికి అవన్నీ ఏర్పాటు వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళతో టైఅప్ చేయడం జరిగింది. ఈ ఒక యాత్ర మే 8కి బయలుదేరుతుందండి. ఇక్కడి నుంచి మే 8వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. దాంట్లో సంబంధించిన వివరాలన్నీ రేట్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సైట్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. ఎవరైతే అందుబాటులో బేగంపేట్కి రాలేని వాళ్ళు ఉన్నారో వెబ్సైట్లో traintour.in మాది వెబ్సైట్ ఉందని, traintour.in అని మా వెబ్సైట్ కూడా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయిందండి. సెకండ్ ఏసీ, 3 టైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా మన జనరల్ మేనేజర్ పిఆర్ఓ ఆఫీసర్ గారు భారత్ గౌరవ్ మన గడ్వాల్ నిగమ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వారు మీరు అడగొచ్చండి. वीरेंद्र सिंह राणा गारू पीआरओ उत्तराखंड टूरिज्म तरफ ना। इस साल 2025 में जो चारधाम यात्रा है उसमें गढ़वाल मंडल विकास निगम लिमिटेड और टूर टाइम्स द्वारा एक कोलैबोरेशन किया गया है, जिसमें कि हम टूर टाइम्स की जो ट्रेन है साउथ स्टार रेल, उसके द्वारा पर्यटकों को हरिद्वार तक ले जाएंगे। हरिद्वार से आगे हम लोग गढ़वाल मंडल विकास निगम लिमिटेड पूरे यात्रियों की रहने की व्यवस्था, उनके ट्रैवल की व्यवस्था, उनके खाने की व्यवस्था और सारे साइट सीन की व्यवस्था का उत्तरदायित्व गढ़वाल मंडल विकास निगम लिमिटेड पर है, जिसकी हम लोगों ने अभी से व्यवस्था शुरू कर दी है। सब जगह हम लोगों ने अकोमोडेशन ब्लॉक कर दिए हैं। 50% से ऊपर ब्लॉक हो चुके हैं, कुछ अभी ब्लॉक होंगे। गढ़वाल मंडल विकास निगम लिमिटेड उत्तराखंड में एक बहुत बड़ा कॉरपोरेशन है, जिसके कि 125 हमारे अपने होटल्स हैं। चार धाम रूट पे हर 25 किलोमीटर पे हमारा एक होटल है, जिसकी कैपेसिटी लगभग 50 से 60 बेड तक की है।
तो इसमें हम लोग पर्यटकों को हर जो यमुनोत्री है, क्योंकि जो ट्रेन जा रही है उसमें लगभग 600 पर्यटक जाएंगे, जिनकी व्यवस्था एक जगह पे एक स्थान पे नहीं हो सकती है। उनकी व्यवस्था के लिए हमने अरेंजमेंट्स किए हैं विद इन 30 किलोमीटर, कहीं पे 2 बस, कहीं पे 3 बस, कहीं पे 4 बस, इस तरह से पूरे के पूरे 6 से तीर्थ यात्रियों को रुकाया जाएगा साफ सुथरे एकोमोडेशन के साथ। केदारनाथ में एक रात पूरी केदारनाथ में रुकेंगे, जिसमें कि 600 यात्रियों की व्यवस्था अभी से पूर्ण कर दी गई है। इसी प्रकार बद्रीनाथ में एक रात रुकेंगे। गंगोत्री और यमुनोत्री में जो है केवल दर्शन करके सेम डे वापस आया जाएगा। यमुनोत्री में 5 किलोमीटर वन साइड ट्रैक है और केदारनाथ में 18 किलोमीटर वन साइड ट्रैक है। इन दोनों में पर्यटकों को कोई परेशानी ना हो। जो पर्यटक इसमें पैदल यात्रा कर सकता है वो पैदल जा सकता है। जिनको जो नहीं कर सकते हैं, उनको अगर पोनी चाहिए, पालकी चाहिए, तो वो लोग हमको पूर्व में बता दें, ताकि हम उनके अकॉर्डिंग व्यवस्था करें, जिनका भुगतान उनको ऑन द स्पॉट पोनी और पालकी वालों को करना पड़ेगा। लेकिन व्यवस्था हमारे द्वारा की जाएगी।